कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय यशोदनंदना व्रज जन रंजन यशोदनंदना व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधवा कुंज विहारी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे जय राधा रस बिहारी राधा रस बिहारी राधे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। श्री श्री राधा रास बिहारी ललिता विशाखा की जय, श्री श्री सीताराम लक्ष्मण की जय, श्री श्री गौर निताय की जय, श्री प्रभुपाद की जय, गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवद्गीता अध्यायं 12 भक्ति योगम। श्री भगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतस्ते मे युक्ततमा मताः। मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतस्ते मे युक्ततमा मताः। అనువాదం తాత్పర్య భాష్యం ప్రభుపాద్ కి ద్వారా. శ్రీ భగవానుడు పలికాడు, నా సాకార రూపం పైననే తన మనస్సును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను. భాష్యం. అర్జునుని ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, తన సాకార రూపం పైననే దృష్టిని కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో తనను అర్పించేవాడే యోగంలో అత్యంత పూర్ణునిగా భావించబడతాడు. అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడికి సమస్తము కృష్ణుని కొరకే చేయబడే కారణంగా భౌతిక కలాపాలేవీ ఉండవు. విశుద్ధ భక్తుడు నిరంతరము సేవలో నెలకొని ఉంటాడు. ఒక్కొక్కప్పుడు అతడు జపం చేస్తాడు, మరొకప్పుడు శ్రవణం చేస్తాడు, లేదా కృష్ణుని గురించి గ్రంథాలు చదువుతాడు, లేదా ఒక్కొక్కప్పుడు ప్రసాదం తయారు చేస్తాడు, లేదా కృష్ణుని కొరకు ఏదైనా కొనడానికి బజారుకి వెళ్తాడు, లేదా ఒక్కొక్కప్పుడు గుడిని నిర్మిస్తాడు, లేదా భోజన పాత్రల్ని శుభ్రం చేస్తాడు. అతడు ఏది చేసినా కృష్ణుని పనులు చేయకుండా క్షణకాలమైనా గడవడు. అటువంటి కర్మ పూర్తి సమాధిలో ఉంటుంది. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासादि गौर भक्तवृंदा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈ భక్తి యోగం
ది లాస్ట్ అనమాట. ఈ 6 అధ్యాయాలు భక్తి యోగం గురించి చెప్పిందో భక్తి యోగం ఇది 12వ అధ్యాయం ఆఖరి అధ్యాయం అనమాట. సో కృష్ణుడు ఇక్కడ కన్క్లూజన్ ఇస్తున్నాడు. సో అర్జునుడు ఈ అధ్యాయాలన్నీ విన్న తర్వాత ఈ ప్రశ్న అడుగుతాడు అనమాట. ఏవం సతత యుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమా వ్యక్తం తేషాంకే యోగ విత్తమా. నీ భక్తియుత సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్నవాడా లేక అవ్యక్తమైన నిరాకార బ్రహ్మం అర్పించేవాడా, ఎవరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడుతున్నారు. సో భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి దీని గురించి చర్చ జరుగుతుంది. సాకార రూపంని పూజించడం గొప్పదా, నిరాకార రూపాన్ని మీద ధ్యానం చేయడం గొప్పదా అని. కానీ ప్రభుపాద చెప్తారు, కోర్టులో ఇద్దరు పార్టీల మధ్య వాదాలు జరుగుతుంటాయి. సో ఇద్దరు లాయర్లు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. తర్వాత ప్రొసీడింగ్స్ తర్వాత కొన్ని రోజుల తర్వాత జడ్జి కూడా తన అభిప్రాయం చెప్తాడు. కానీ జడ్జి యొక్క అభిప్రాయం ఒక అభిప్రాయమే కాదు, అది నిర్ణయం అన్నమాట. ఫైనల్. సో ఫైనల్ జడ్జిమెంట్. సో అదే. సో అందువల్ల సాకారం గొప్పదా నిరాకారం గొప్పదా, ఈ ఎంతో మంది వాదాలు అవి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. కానీ భగవద్గీత చదివిన వాళ్ళకి మాత్రం చాలా స్పష్టంగా కృష్ణుడు 2 చోట్ల చెప్పాడు. ఒకటి యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యుమం సమయుక్త తమోమతః. సో అక్కడ 6వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో కృష్ణుడు చాలా వివరంగా చెప్పేశాడు, ఖచ్చితంగా చెప్పేశాడు. ఏంటంటే యోగులందరిలో కూడా నన్ను శ్రద్ధతో కొలిచేవారే అందరికన్నా శ్రేష్ఠులైన యోగులని అతను నిర్ణయించి చెప్పేశాడు. మళ్ళీ అర్జునుడు అడుగుతాడు. ఎందుకంటే కొన్ని చోట్ల మళ్ళీ 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కొంత ప్రయాణకాలే మనసాచలిన అక్కడ యోగ మిశ్ర భక్తుల గురించి చెప్పాడు కృష్ణుడు. మళ్ళీ జ్ఞాన యజ్ఞన చాప్యన్యే యజంతే మాం ఉపాశ్రితః. సో 9వ అధ్యాయంలో మళ్ళీ జ్ఞానుల గురించి చెప్పాడు. అలాగా కొంచెం అక్కడక్కడ మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు భక్తి యోగం కాకుండా యోగ మార్గం గురించి, జ్ఞాన మార్గం గురించి. అందువల్ల కొంచెం అర్జునుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏంటి మళ్ళీ ఈ జ్ఞాన మార్గం కూడా ఫాలో అవ్వాలా, కర్మ మార్గం కూడా ఫాలో అవ్వాలా అని అందువల్ల ఈ క్లియర్ చేసుకోవడానికి కోసం అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు అనమాట. ఏంటి 2 రకాలైనటువంటి ఉన్నారు కదా, ఒకళ్ళు నిరాకార రూపాన్ని పూజించే వాళ్ళు, మరొకళ్ళు సాకార రూపాన్ని. సో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని అర్జునుడు కృష్ణుడిని స్పష్టం చేయమని అడుగుతున్నాడు అనమాట. సో ఇది సో సతతయుక్త కృష్ణుడు అంటాడు కదా, సతతయుక్త. సో ఇక్కడ యోగ విత్తమ, యోగ అనే వర్డ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో యోగ విత్తర, యోగ విత్తర అని ఉపయోగించుంటే ఇద్దరి మధ్య కంపారిజన్ అనమాట. మరో మిగతా యోగుల గురించి, మిగతా యోగ మార్గాల్ని ఫాలో అయిన వాళ్ళ మధ్య కంపారిజన్ చేయడం అనమాట. కానీ యోగ విత్తమ అంటే ఇంకా ఇక కంపారిజన్ కాదు, ఎవరు గొప్పవాళ్ళో చెప్పేయని అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ దానికి సమాధానంగా కృష్ణుడు ఇది చెప్తున్నాడు. మయ్యావేశ్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత సమయుక్త తమోమతః. సో
భక్తి యోగం అంటే ఇంకేం లేదు, శ్రద్ధే. శ్రద్ధ ఉన్న వాళ్ళకే భక్తి అనమాట. సో ఎంత శ్రద్ధ ఉందో దాని ప్రకారంగా మనకి భక్తి కలుగుతుంది అనమాట. సో ఒక అతను అంటాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది అష్టాక్షర మంత్రం లాగా వాళ్ళు జపిస్తారట కొంతమంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇదే శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఈ భక్తి జ్ఞానం కలుగుతుంది కృష్ణుడు అంటే 4వ అధ్యాయంలో అలాగా. సో ఇక్కడ ఇక్కడ శ్రద్ధ పరయోపేత అంటే నిర్గుణ శ్రద్ధ అనమాట, దివ్యమైనటువంటి శ్రద్ధ. సో కృష్ణుడు 11వ స్కందం భాగవతంలో చెప్తాడనమాట, ఆత్మ గురించి తెలుసుకునే జ్ఞానం అది సత్వగుణంలో ఉన్న శ్రద్ధ అనమాట, సత్వగుణ శ్రద్ధ. ఈ కర్మ గురించి చేసే అది శ్రద్ధ, అది రజోగుణ శ్రద్ధ అనమాట. పాపకర్మలు చేయించేది శ్రద్ధ, తమో గుణంలో ఉన్న శ్రద్ధ. కృష్ణుడి యొక్క దివ్యమంగళమూర్తిని పూజించే శ్రద్ధ అది నిర్గుణ శ్రద్ధ అనమాట. సో ఇక్కడ పరయోపేతస్ శ్రద్ధయా పరయోపేతస్ అంటే నిర్గుణ శ్రద్ధ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మిగతా ఈ కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి, యోగ మార్గాల గురించి వాళ్ళు పూజించే వాళ్ళు మాత్రం వాళ్ళు యోగ విత్తర ఇక్కడ. కానీ కృష్ణుని పూజించడం యోగ విత్తమా అది అనమాట. సో ఎందుకంటే భక్తి జ్ఞానం కర్మల కన్నా చాలా చాలా గొప్పది. సో భక్తి మార్గంలో వచ్చే వాళ్ళకి ఏ విధమైన అర్హత అక్కర్లేదన్నమాట. ఒక్క నేను కృష్ణుణ్ణి పూజిస్తాను అనే ఒక్క నిర్ణయం తప్ప మరొక అర్హత అక్కర్లేదు. కానీ కర్మయోగం చేయడం కానీ, జ్ఞాన మార్గం చేయడానికి కానీ, యోగ మార్గం చేయడానికి కానీ ఒక్క క్వాలిఫికేషన్ కావాలి, అదేంటంటే చిత్తశుద్ధి. అందువల్ల ఈ యోగాల మార్గాలు మొదలుపెట్టే ముందు ఒక పని చేయాలి, ఏంటంటే నిష్కామ కర్మ చేయాలి. వాళ్ళకి నిష్కామ కర్మ చేసి వాళ్ళ చిత్తశుద్ధి ప్రాప్తి చేసుకోవాలి. చిత్తశుద్ధి ప్రాప్తి చేసుకున్న తర్వాత ఈ యోగ మార్గాలు అవలంబించగలరు వాళ్ళు. కానీ ఎవరైతే కృష్ణుడే పూర్ణ పురుషోత్తం భగవంతుడు అని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఇంకా ఏం అర్హత అక్కర్లేదు. నేను కృష్ణుడిని పూజిస్తానని ఒక అర్హత ఉంటే చాలు. వాళ్ళ హృదయాలు ఎంత కలుషితమైనా సరే ఈ భక్తి మార్గాన్ని అవలంబించి వెంటనే శుద్ధులైపోతారు అనమాట. సో అందుకనే ప్రభుపాద చెప్పారు, విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఏం సాధించగలిగాడో అదే మన భక్తులు 3 నెలల్లో హరికీర్తన చేసి సాధించగలరు అని బోల్డ్ స్టేట్మెంట్ ప్రభుపాద ఇచ్చారనమాట. సో అందువల్ల ఇది ఈ శ్లోకం మీద వ్యాఖ్యలు చేస్తూ వీళ్ళ కృష్ణ భక్తుల్లో కూడా శ్రేష్ఠులు ఎవరు అని. ఓకే, కృష్ణ భక్తులు కూడా ఉన్నారు, విష్ణువుని పూజించేవాళ్ళు, రాముడిని పూజించేవాళ్ళు, ద్వారకాధీశుని పూజించేవాళ్ళు, ఇలాగా ఎంతో మంది. కానీ యోగ విత్తమ అంటే శ్యామ్ సుందర్ రూపాన్ని పూజించే వాళ్ళు అందరికన్నా శ్రేష్ఠులు అని కృష్ణుడు చెప్తున్నాడని ఇక్కడ విశ్వనాథ్ చక్ర ఠాకూర్ చెప్తారనమాట. సో మనకి మనం ఆ స్టేజ్ రీచ్ అవ్వాలి. ద్విభుజ రూపం శ్రీకృష్ణుడు, శ్యామ్ సుందర్ గోపాలుడు పూజించే తప్ప ఇంకెవరిని పూజించను అన్న నిర్ణయానికి వస్తే అది యోగ విత్తమ అని, అందరికన్నా శ్రేష్ఠులని. అందువల్ల బిలుమంగల్ ఠాకూర్ కూడా అదే అంటాడు, ఓ కృష్ణ, నీ వేణుగోపాల్, నేను చనిపోయే ముందు నీ వేణుగోపాల్ రూపాన్ని స్మరించే భాగ్యాన్ని కలిగించు అని. ఇంకా మరే రూపాన్ని కూడా నేను స్మరించదలుచుకోలేదు. నీ
నీ వేణుగోపాల్ త్రిభంగ రూపంలో నిలబడి వేణువు వాయిస్తూ ఆ రూపాన్ని చూడాలని అనుకుంటున్నాను చచ్చిపోయే ముందు అని, శరీరం త్యాగం చేసే ముందు అని ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ కూడా అదే అంటాడు అనమాట. సో కొంచెం డైవర్ట్ అయ్యి మీకు మంచి పద్యం నేను చెప్తాను. ఇక్కడ 12వ అధ్యాయం కొంచెం స్మాల్ చాప్టరే. ఈ శ్లోకం 7వ స్కంద భాగవతంలో కానీ వ్యాసదేవుడు వ్యాస భాగవతంలో లేదు, కానీ పోతన భాగవతంలో ఉంది. మన ఈ 12వ అధ్యాయానికి చాలా సంబంధమైనటువంటి, అందువల్ల కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిరణ్యకశిపుడు అడుగుతాడు అనమాట ప్రహ్లాదుడిని. మీరు ఒక మాట అర్థం చేసుకోండి, ప్రహ్లాదుడు కృష్ణ భక్తుడు, నరసింహ భక్తుడు కాదు. కృష్ణుడే నరసింహ భగవంతుడై అవతారం ఎత్తాడు. ఎందుకంటే ఐదో అధ్యాయంలో చాలా స్పష్టీకరంగా చెప్పేశాడు, కృష్ణగ్రహ గృహీతాత్మ అని. సో కృష్ణుడి యొక్క భక్తుడే ప్రహ్లాదుడు. సో కృష్ణుడే నరసింహ భగవానుడై అయి కనిపించాడు. అందువల్ల చాలా మంది అడుగుతుంటారు, మీరు కృష్ణ భక్తులు కదా, నరసింహ భగవానుడిని మీరు ఎంత పూజిస్తారు అంటే ప్రభుపాద చెప్పారు, యాక్చువల్లీ కృష్ణుడే నరసింహ భగవంతుడు అయ్యాడు. అందువల్ల కృష్ణుడి మధ్య నరసింహ భగవంతుడి మధ్య భేదం లేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు కృష్ణ భక్తుడు, ఆ అవసరాన్ని బట్టి ఆ రూపంలో వచ్చాడు, కానీ అతను కృష్ణుడి యొక్క అవతారం కాదు, కృష్ణుడే నరసింహ భగవాన్. అందువల్ల మనం నరసింహ భగవంతుడిని కూడా చాలా శ్రద్ధగా పూజిస్తాం. మన మూమెంట్ లో ఆనంద బృందావన్ చంపు అని ఒక పుస్తకం ఉంది, అందులో రాశారు యశోదామాత నంద మహారాజు ఎప్పుడు కూడా నరసింహ భగవానుడిని గోలోకంలో పూజిస్తుంటారు వాళ్ళు. అది సీక్రెట్ అన్నమాట. అందువల్ల నీకెందుకు నువ్వు ఇంకెవరిని ఎందుకు పూజించావు, ఏంటి ఇంత అంటే అతను ప్రహ్లాదుడు అంటాడు అనమాట. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచసనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవకాది చెక్కు కోయిల సేరునే కుటజములకు, పూర్ణేంజు చంద్రికా స్ఫురిత చకోరము పరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదది దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త, చిత్తమే రీతిని తరంబు చేరనేర్చు వినత గుణశీల మాటల వేయనేలా. ఎవరికైనా తెలుసా మీకు పద్యం? ఈ పద్యం విన్నారా ఎప్పుడైనా? విన్నారా? ఎవరికైనా గుర్తుందా? ఉందండి. పోతన గారి భాగవతంలో. అవును, ఇంకా చాలా మంచి పద్యాలు ఇంకా ఉన్నాయి. సో పోతన గారి కవితంలో పెద్ద ఇది. అవును. సో పోతన గారు ఇది చాలా అందమైన. సో మందార కుసుమం యొక్క మకరందాన్ని ఆస్వాదించే తుమ్మిదని అది వదిలి ఇక్కడ తుమ్మిద ఇక్కడ ఉమ్మెత్త పువ్వు ఉంది, ఇక్కడికి రా అని పిలిస్తే వస్తుందా అన్నాడు. అదే. సో ఈ మందార కుసుమం అంటే మనం చూసే ఎర్ర మందారాలు కాదు, అది అర్థం చేసుకోవాలి. సో మందార కుసుమం అంటే శాస్త్రంలో కల్పవృక్ష పుష్పాలు అనమాట. ఈ కల్పవృక్షానికే మందారము, పారిజాతము, హరిచందనం అని మరో పేర్లు అనమాట. సో అంటే కల్పవృక్ష కుసుమాల్లో మకరందాన్ని త్రాగుతున్న తుమ్మిదిని అది విడిచిపెట్టి నువ్వు ఉమ్మెత్త పూల దగ్గరికి రా అని అంటే వస్తుందా? సో మదనం అంటే ఇక్కడ ఉమ్మెత్త పువ్వు అనమాట. సో అందుకు ఉమ్మెత్త పూల దగ్గర రమ్మంటే, సో
సో ఇది ఇది అర్థం చేసుకోవాలి. సో అలాగే కృష్ణుడు కల్పవృక్ష కుసుమం వంటి వాడు అనమాట. సో విషయాలు ఉమ్మెత్త పువ్వులు వంటివి. సో రెండో మాట నిర్మలమైనటువంటి ఆకాశ గంగ. సో మందార మకరంద మాధుర్యం తేలు మధుబంబు పువ్వుని మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ సనునే తరంగిణులకు. ఎంతో సో ఇక్కడ మందాకిని, భాగీరథి, భోగవతి ఇలాగా 3 పేర్లు అనమాట గంగకి. సో మందాకిని అంటే దివ్యలోకాల్లో ప్రవహించేది అనమాట. సో సో మందాకిని అనగానే భూమి యందు ఉన్న గంగ కాదది. సో ఆ స్వర్గలోకంలో ఉన్న గంగా తరంగాల్లో విహరిస్తున్న రాజహంసని పిలిచి ఇక్కడ ఉన్నటువంటి బురద నీళ్లలో మామూలు నదుల్లో తిరగమంటే తిరుగుతుందా అంటే భగవద్ అనుభూతి ఎంత ఉన్నతంగా ఉంటుందో ఇక్కడ పోతన గారు వివరిస్తున్నాడు. సో తర్వాత మాట, అప్పుడే చక్కగా చిగురించినటువంటి లేత మామిడి చిగుళ్లను ఆరగిస్తున్న అటువంటి కోయిల అవి విడిచిపెట్టి కుటజముల వద్దకు రమ్మంటే వస్తుందా, రైట్? సో ఇక్కడ కుటజం అనే మాటకి ఇక్కడ అది అడవి అంగుడి చెట్టు అని ఒక అర్థం అనమాట. సో ఆ చెట్టు ఆకులు చాలా బిరుసుగా ఉంటాయి. సో పువ్వులు తెల్లగా కనపడతాయి కానీ అది సువాసన ఏమీ ఉండదు అనమాట. మన అప్పుడప్పుడు ఈ ఆంధ్రాలో ఈ పువ్వులు మనం చూస్తుంటాం, తెల్ల పువ్వులు, వాడికి సుగంధం ఉండదు కానీ శివుడి మందిరంలో అక్కడ వాళ్ళు అర్పిస్తుంటారు. అది మనం అర్పించకూడదు అనమాట. సో అలాగే నిండు పున్నమి వెన్నెల్ని ఆస్వాదించేటువంటి చకోర పక్షి దానిని విడిచిపెట్టి మంచు వైపు వస్తుందా, మంచు వైపు వస్తుందా. సో ఇక్కడ ఉపమానాలన్నీ జాగ్రత్తగా చూడాలి. సో ఉరికినే వాడిన కవిత్వం కాదనమాట ఇది. సో ఇందులో ఒక్కొక్క మాట చాలా అద్భుతమైనటువంటి మాట చూపిస్తున్నారు. సో మొదటిది మందార మకరంద మాధుర్యం. సో ఈ ఉపమానాలకి మనం పరిశీలించినప్పుడు ఒక్కొక్క దానికి ఎందుకు వాడాలని చూస్తుంటే అక్కడ చాలా లోతైన భావాలు మనకి కనిపిస్తుంటాయి. సో భగవత అనుభూతిలో ఉన్నవాడు ప్రపంచ అనుభవం వైపు రాదనమాట. సో భగవత్ అనుభూతి, అందుకే నేను 10వ అధ్యాయం అన్నప్పుడు చెప్పిన కూడా మనం జగత్తుని చూడకూడదు, జగన్నాథుడిని చూడాలి అని. విభూతుల్ని బట్టి విభుణ్ణి చూడాలి. సో కృష్ణుడి యొక్క ఈ 10వ అధ్యాయం అర్థం చేసుకోవడానికి ఇదే మనకి మన లక్ష్యం అనమాట. సో కృష్ణుడిలో తాదాత్మ్యం చెందితే మన మనస్సు కృష్ణుడిలో తాదాత్మ్యం చెందితే మోక్షం, ప్రపంచంలో తాదాత్మ్యం చెందితే బంధం. ఇదే తాదాత్మ్యం అంటే అందులో లయమైపోవడం అనమాట, లయమైపోవడమే. సో మనస్సు తాదాత్మ్యం చెందితేనే ఆనందం కలుగుతుంది అనమాట. సో లేకపోతే ఆనందమే లేదనమాట. సో ఒకసారి మహాభారత అనుశాసిక పర్వంలో ఉన్నదనమాట. ఇంద్రియాలకిను మనస్సుకి ఒక చర్చ జరిగింది. సో ఇంద్రియాలు మనస్సుకి దగ్గరికి వెళ్ళి అడిగాయి, నువ్వు గొప్పవాడివా మేము గొప్పవాళ్ళమా అని. అంటే మనస్సు చెప్పింది నేనే గొప్పవాడిని, ఎందుకంటే నేను ఇంద్రియాలు పనిచేస్తున్నా సరే నేను లగ్నం ఆ విషయాల మీద లగ్నం అవ్వకపోతే ఇంద్రియాలకి ఆనందం కలగదు, అందువల్ల నేనే గొప్పవాడిని అని మనస్సు నిర్ణయిస్తుంది. అంటే బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాదిస్తారు, అదేంటి మేము గొప్ప వాళ్ళు గొప్ప అంటే బ్రహ్మదేవుడు కూడా అదే నిర్ణయిస్తాడు, మనస్సే గొప్పది అని. సో మనస్సు లేకపోతే దేహం ఉన్నా సరే ఆనందం కలగదనమాట మన ఇంద్రియాలు. అందువల్ల మనం కృష్ణుడిలో మన మనస్సు లగ్నం అయిపోవడమే కృష్ణుడిలో తాదాత్మ్యం చెందడం అని
మనం అర్థం చేసుకోవాలి. అలాగే కృష్ణుడిలో తాదాత్మ్యం చెందిన మనస్సు చెందినవాడు ప్రపంచం వైపు తిరగమంటే తిరుగుతాడా? అదే అనమాట ఇది అర్థం. విషయ సుఖాలనే భ్రాంతి సుఖాలు, బ్రహ్మానందాలు, అది అది బ్రహ్మానందం, ఇది జడానందాలు, ఇది చిదానందం. సంసారంలో ఆనందం భ్రాంతి, యూనో ఆనందం భ్రాంతి. సో భగవంతుడు ఆనంద స్వరూపం. అందుకే కృష్ణుడిని ఆనందమయ ఘనుడు అని అంటుంటాం అనమాట. సో సూర్యుడికి అంధకారం అంటే, చీకటి అంటే తెలుసుకోవాలి అంటే ఎప్పటికీ కూడా సూర్యుడు తెలుసుకోలేడు అనమాట. లక్ష్మీదేవికి దరిద్రం అంటే ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నది అనుకోండి, ఎప్పటికీ తెలుసుకోలేదు ఆవిడ. సరస్వతీదేవికి అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే ఎప్పటికీ తెలుసుకోలేదు. అలాగే కృష్ణుడు దుఃఖం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అనుకున్నాడు అనుకోండి, ఎప్పటికీ తెలుసుకోలేడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం. ఆనందమయ గణుడు, సచ్చిదానంద విగ్రహం, ఆనందమే కృష్ణుడు అనమాట. సో అందువల్ల సో కృష్ణుడు ఆనంద స్వరూపుడు. సో మనస్సు కృష్ణుడిలో తాదాత్మ్యం చెందినప్పుడు ఇంకా మరో ఈ ప్రపంచ విషయ సుఖాల మీద మళ్ళీ మనస్సు తిరగదందా? సో భగవత్ అనుభూతి రావాలంటే మనం అంతర్ముఖులు కావాలన్నమాట. సో ఎందుకంటే కుసుమంలో మకరందం ఉన్నది అని, మకరందం ఎప్పుడు మనకి కనబడదు, కానీ మనందరికీ పువ్వులు కనపడతాయి. లేకిన్ తుమ్మెదకి, తేనెటీగకి దానిలో మకరందం కనబడుతుంది, అవునా? సో పువ్వులు చూసి మళ్ళీ భలే ఉంది అని మనం అంటాం, అంతేగాని అందులో మకరందం ఉందని ఏదో జ్ఞానం వల్ల తెలిసింది కానీ అనుభవంతో తెలీదు. ఒకవేళ తెలిసినా దానిని లాగడం ఎలాగో మనకి తెలియదు అనమాట. సో రెండు మన చేత కావు. అలాగే ఈ ప్రపంచం అనేది పద్మం లాంటిది. సో ఈ ప్రపంచం అనే కుసుమాన్ని మనం చూస్తున్నాం, కానీ ఈ ప్రపంచం కుసుమంలో మకరందంగా ఉన్నవాడు కృష్ణుడు అనమాట. సో అందువల్లే ప్రభుపాద చెప్పారనమాట, మనం ఎప్పుడైనా ఒక ఎంతో అందమైనటువంటి ప్రకృతిని మనం చూసినప్పుడు మనం ప్రభుపాద చెప్పారు, అది కృష్ణుడి యొక్క చిరునవ్వు అని మనం అర్థం చేసుకోవాలని ప్రభుపాద ఒక లెక్చర్ లో చెప్తారనమాట. సో అందువల్ల ఈ ప్రపంచం అనే కుసుమంలో మకరందంగా ఉన్నవాడు కృష్ణుడు. సో దానిని భక్తులనే తేనెటీగలు మాత్రమే చూస్తున్నారు. సో వాళ్ళకి దర్శనం ఇస్తుంది. అందుకే ప్రభుపాద అనే విశ్వం పూర్ణ సుఖాయతే, ఈ భక్తులకి విశ్వం పూర్ణ సుఖాయతే, విశ్వంలో అక్కడ ప్రతి చోట సుఖాలే కనబడతాయి. ఎందుకంటే ప్రతి చోట వాళ్ళు కృష్ణుడినే చూస్తున్నారు. తేనెటీగలు కుసుమాల్లో మకరందాన్ని ఎలా చూస్తుంటాయో అలాగే భక్తులు ప్రతి చోట ప్రేమాంజన చూరిత భక్తి విలోచన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి అని. సో భక్తులైన వాళ్ళు ఈ మకరందం, కృష్ణుడు అనే మకరందాన్నే చూస్తుంటారు అనమాట. సో మకరందం లేకపోతే కుసుమానికి సారం లేదు. కుసుమ సారం మకరందం, ప్రపంచ సారం కృష్ణుడు. కనుక కుసుమ సారం అయిన మకరందం తేనెటికిని ఎలా లభిస్తుందో ప్రపంచ సారమైనటి కృష్ణుడు భక్తులకి, మహాత్ములకి మాత్రమే లభ్యం అవుతాడు అనమాట. సో అది వాళ్ళు ఆస్వాదిస్తారు. అయితే కుసుమంలో మకరందం చూడాలంటే లోపలికి వెళ్ళి లాగాలి. సో అలాగే అంతర్ముఖుడైన వాళ్ళకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మీరు ఈ మాట వినే ఉంటారు, ఈ ఉపనిషద్ వాక్యాలు అనమాట. సో ఈ బహిర్ముఖులైన వాళ్ళకి కృష్ణుడు ఎప్పుడు కూడా దొరకడు అనమాట. ఇంద్రియ సుఖాలు
పట్ల వెంపర్లాడే వాళ్ళని బహిర్ముఖులు అంటారు. సో అంతర్ముఖులు అంటే హృదయంలో ఉన్న కృష్ణుణ్ణి వెదికే వాళ్ళని అంతర్ముఖులు అంటారు. సో అంతర్ముఖులైన వాళ్ళకే కృష్ణుడు. అలాగే రెండో మాట తరంగాల మీద ఓలలాడడం అనమాట. సో బాగా ఈత నేర్చిన వాడికి వేసవి కాలంలో మంచి కొలంలోకి వెళ్ళి హాయిగా అందులో ఓలలాడుతుంటాడు. సో దానితో తాను తాపం పోతుంది. అలాగే మొదట చెప్పినప్పుడు అంతర్ముఖుడై ఆనందించడం, రెండోది భగవంతుడి లీలలో మనస్సు పరవశించడం. ఇది నాకు ఫేవరెట్ వర్స్. మతాశ్రయ కథామృష్ట శృణ్వంతి కథయంతి చ తపంతి త్రివిధాస్తాప నైతాన్ మద్గత చేతస. ఈ పద్యం 3వ స్కందం 25వ అధ్యాయంలో కపిల్ దేవ్ భగవానుడు అంటాడు అనమాట. నా కథల్లో యొక్క ఆశ్రయం పొంది నా కథలు వినేవాళ్ళు, నా కథల గురించి చర్చించే వాళ్ళకి తపంతి త్రివిధాస్తాప, ఈ 3 రకాలైన తాపత్రయాలు కూడా నష్టమైపోతాయి. ఎందుకంటే వాళ్ళ మనసులు ఎప్పుడూ కూడా నా మీదే నాలోనే రమిస్తూ ఉంటారు వాళ్ళ మనస్సులు. ఇది ప్రభుపాద్ మంచి తాత్పర్యం రాస్తారు. ఈ కర్మిష్ఠులు ఎప్పుడు కూడా వాళ్ళు దుఃఖంతోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సులు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి. ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని. కానీ భక్తులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి కృష్ణుడిలో మనస్సుని లగ్నం చేస్తారు. అందువల్ల వాళ్ళకి దుఃఖం ఉన్నా సరే దుఃఖ అనుభూతి కలగదన్నమాట. దుఃఖ అనుభూతి ఇది అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరు జన్మించినా సరే వాళ్ళకి దుఃఖాలు కలుగుతాయి. ప్రభుపాద్ అదే చెప్పారు అనమాట. దేవికి వసుదేవులకి ఇద్దరికి ఎంతో దుఃఖం కలిగింది, కష్టాలు వచ్చాయి. కుంతి మహారాణి ఆవిడ 5గురు కొడుకులకి ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ వాళ్ళకి దుఃఖ అనుభూతి కలగలేదు, వాళ్ళు దుఃఖించలేరు ఎప్పుడు కూడా. అందువల్లే కుంతి మహారాణి అడుగుతుంది, మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలు ఇవ్వు, ఎందుకంటే ఆ కష్టం వచ్చినప్పుడల్లా కూడా మిమ్మల్ని స్మరించే వాళ్ళం. మిమ్మల్ని స్మరించడం అంటే ఆనంద అనుభూతి. అందువల్ల అందరూ మనం అనుకోకూడదు అనమాట. ప్రభుపాద్ చెప్పారు మంచి విషయం. మన కర్మల వల్ల కొంతమంది పుణ్యాత్ములకు కూడా ఈ ప్రపంచంలో దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అలాగే చేశాడు భగవంతుడు. ఎవరు వచ్చినా సరే ప్రపంచంలో వాళ్ళకి దుఃఖాలు కలుగుతాయి. ఒక పాపాత్ములకే కాదు, పుణ్యాత్ములకు కూడా దుఃఖాలు కలుగుతాయి, కష్టాలు వస్తాయి అని ప్రభుపాద్ మంచి విషయం రాస్తాడు అనమాట. ఆ 7వ అధ్యాయం పొరపోట్లో ప్రభుపాద్ రాశారనమాట. అలాగే మనం భగవంతుడి లీలలో మనస్సు పరవశించి తాపం పోగొట్టుకోవడం, పైగా మందాకిని అని చెప్పడంలో గంగలో ఓలలాడితే పాప సంహారం కూడా అవుతుంది అనమాట. అందువల్ల పాప సంహారం, తాప సంహారం అని చెప్పడానికి 2వ ఉపమానం వాడారనమాట. సో 3వ ఉపమానం ఎంత గొప్ప. ఒక ఈ కోయల చిగురించిన అతడు భగవంతుడి సాధనకి ఉన్నప్పుడు మనలో భగవత్ అనుభూతులు రకరకాలుగా చిగురింతలు వస్తుంటాయి అన్నమాట. సో వాటిని మనం ఆస్వాదించగలగాలి. ఆ చిగురిస్తున్న భగవత భావనల్ని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడే ఉండే స్థితిని వర్ణిస్తూ 3వ దానిలో, అలాగే 4వ దానిలో వెన్నెల కాంతిని చూపిస్తారంట. ఎందుకంటే భగవద్ అనుభూతిలో జ్ఞానం, ఆ జ్ఞానమే ఇక్కడ వెన్నెల అని చెప్పబడుతుంది అనమాట. సో భగవద్ జ్ఞానమే మనం భాగవతం చదవడం అది అనమాట. సో కొన్ని పక్షులు, చకోర పక్షులన్నీ ఉంటాయి, అవి వెల్లకిల్లో పడుకుని చంద్రకాంతిని అవి ఆస్వాదిస్తాయి అనమాట. వాటికి అవే ఆహారం. ఎందుకంటే ఈ చెట్లన్నీ కూడా సూర్యకాంతితో అవి వృద్ధి చెందుతాయి. ఈ చకోర పక్షి మాత్రం ఆ చంద్రకాంతిని తింటాయన్నమాట. అందువల్ల చైతన్య మహాప్రభు అదే అంటాడు అనమాట. సో యుగాయితం నిమిషేన చక్షుష ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహీనమే. సో ఈ విధంగా ఎంతో కృష్ణుని తప్ప
ఎవరిని పూజించకూడదని ఈ పద్యంలో ఎంతో గొప్పగా రాశాడనమాట. సో అందువల్ల నేను ఈ 12వ అధ్యాయంలో అదే కన్క్లూజన్ అన్నమాట, నిర్ణయం ఏంటంటే కృష్ణుడి తప్ప ఇంకెవరిని కూడా పూజించకూడదు. అది ఇక్కడ అన్నమాట. సో ఇక్కడ 3-4 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు, ఏత్వాక్షరం అనిర్దేశం అవ్యక్తం పరిపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః ఏ ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతః. ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావమును పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహాల ద్వారా అందరి పట్ల సమభావం కలిగి ఉండడం ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారే చివరకు నన్ను పొందుతారు. సో ప్రభుపాద్ రాస్తారు, వ్యక్తిగత జీవనంలో పరమాత్మని చూడడానికి మనిషి చూడడం, వినడం, రుచి చూడడం, పని చేయడం వంటి ఇంద్రియ కలాపాలు ఆపివేయవలసి ఉంటుంది. సో అప్పుడే పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడని అతడు అర్థం చేసుకోగలడు. సో దీనిని గురించి ఏ జీవుడిని ద్వేషించినప్పుడు అతడు మనిషికి జంతువునికి మధ్య భేదాన్ని చూడడు. ఎందుకంటే అతడు కేవలం ఆత్మని చూస్తాడు కాబట్టి. సో బాహ్య తొడుగును కాదు, కానీ సామాన్య స్థితికి ఆ నిరాకారాన్ని అనుభూతికి చేసుకునే అందువల్ల నెక్స్ట్ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఏంటంటే క్లేశో అధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్త హి గతిర్ దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే. సో పరమ పురుషునికి అవ్యక్త నిరాకార తత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వాడికి ప్రగతి చాలా కష్టంతో కూడా ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు సర్వదా కఠినమే. సో ఇది చాలా ఇంపార్టెంట్. క్లేశం అధికతరస్తేషం, అధిక అంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే దేహదారులైన వాళ్ళకి ఈ అవ్యక్తం ఏమిటో వాళ్ళకి అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. సో అర్జునుడు అడుగుతాడు అనమాట, నువ్వు జ్ఞానులు కనిష్ఠులని అంటున్నావు, ఇన్ఫీరియర్ అని అంటున్నావు, వాళ్ళు ఎందుకు కనిష్ఠులని అంటే అప్పుడు ఇది కృష్ణుడు దానికి సమాధానంగా చెప్తున్నాడు అనమాట. క్లేశో అధికతరస్తేషం. సో ఈ అవ్యక్త బ్రహ్మ నిరాకార బ్రహ్మాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంటే చాలా తపస్సు చేసుకోవాలి. ఎందుకంటే ఇంద్రియాలు వ్యక్త రూపాలని గ్రహించడం వాళ్ళకి సులభం అన్నమాట. సో ఈ అవ్యక్త రూపాలని గ్రహించడం వాళ్ళకి చాలా కష్టం. ఇంద్రియాలకి మనకి ఏమిటో తెలియదు. అందుకే ఈ మాయావాదులందరూ కూడా ఈ పంచోపాసన అని చేస్తారు. మీకు తెలుసా పంచోపాసన? ఈ పంచోపాసన అంటే ఈ 5 రకాల దేవతల్ని వాళ్ళు పూజిస్తారు. సో వాళ్ళు అవన్నీ కూడా అశాశ్వతని వాళ్ళకి. ఒకటి ఏంటంటే దుర్గాదేవిని, మరొకటి పరమేశ్వరుడిని, శివుడిని, మూడోది గణపతి, నాలుగోది విష్ణువు, ఐదోది సూర్యుడు. సో ఇది పంచోపాసన. సో ఇవన్నీ వీళ్ళన్నీ కూడా వాళ్ళందరికీ కూడా టెంపరీ, ఎందుకంటే మనస్సు అవ్యక్త రూపాన్ని గ్రహించలేకు కాబట్టి టెంపరీగా ఈ వాళ్ళు ఊహించుకుంటారు. కానీ మన ప్రభుపాద చెప్పారు అనమాట, మనం ఈ శ్రీకృష్ణ విగ్రహాలు దివ్య శ్రీమంగళమూర్తి దివ్య విగ్రహాలు మనం ఊహించుకున్నవి కాదు. శాస్త్రం ప్రకారంగా ఈ దివ్య విగ్రహాలను చెక్కించి ప్రాణప్రతిష్ఠ చేసి కృష్ణుని ఆహ్వానించి ఆ దివ్య విగ్రహాలు కృష్ణుడే సాక్షాత్ వ్రజేంద్ర నందన. మనం ఉన్నాం చైతన్య చైతన్యలో సాక్షి గోపాల్ స్టోరీలు. సో ఈ నిర్విశేష జ్ఞానం మనకి వాళ్ళకి ఈ ఇంద్రియాల్ని కంట్రోల్లో పెట్టడానికి చాలా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రవహించే నదిని అడ్డు పెట్టడం ఎంత కష్టమో, అలాగే ఈ ఇంద్రియాల్లో విషయాల్లో ప్రవహించే ఇంద్రియాల్ని అడ్డు పెట్టడం చాలా కష్టం అనమాట. అందువల్లే కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ
ఈవెన్ పృథు మహారాజుకి చెప్తూ కుమారులు వాళ్ళే అదే అంటారు కదా, యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం కృతితం ఉత్క్రతియంత సంతః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. భక్తులైన వాళ్ళకి కృష్ణుడి యొక్క పాదపద్మాలని పూజిస్తూ వాళ్ళకి ఎంతో సులభం. పెద్ద పెద్ద మహర్షులైన వాళ్ళకి కూడా ఈ ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ నదీ ప్రవాహాల్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో ఈ ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేయడం అంతే కష్టం మహర్షులకు కూడా, ఋషులు మహర్షులకు కూడా. కానీ భక్తులైన వాళ్ళు చాలా సులభంగా కంట్రోల్ చేసేస్తారు. అందువల్ల ప్రభుపాద చెప్తారు, ఈ నిర్విశేష బ్రహ్మ పూజ చేసే వాళ్ళకి సాధన అవస్థలో కూడా ఎన్నో కష్టాలు పడతారు, సాధ్య అవస్థలో కూడా వాళ్ళకి ఎన్నో కష్టాలు. ఎందుకంటే అక్కడ నిర్విశేష బ్రహ్మంలో కలిసిపోయిన తర్వాత ప్రభుపాద చెప్పారు, ఎవరిని అడిగారు అనమాట, ఈ ముక్తి పొందిన వాళ్ళు కూడా ఈ నిర్విశేష బ్రహ్మంలో లీనమైన వాళ్ళు కూడా, అంతర్లీనమైన వాళ్ళు కూడా వాళ్ళు పడిపోతారా అంటే, అయ్యా పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి దే ఫీల్ వెరీ లోన్లీ, వాళ్ళకి ఎంతో ఒంటరితనం ఫీల్ అవుతారని అక్కడ. సో ఎందుకంటే ఇక్కడ మనం బద్ధజీవులమైనప్పుడు ఇన్ని పనులు చేస్తుంటాం, మనం ఇక్కడ ఎంతో యాక్టివ్ గా ఉంటాం. ఈ ఆత్మ స్వరూప స్థితిలో మళ్ళీ ఈ మోక్షం పొందిన తర్వాత ఈ శరీరమైన బంధాలని విముక్తి పొందిన తర్వాత ఎంత ఉత్సాహంగా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ఊహించగలం. అటువంటి యాక్టివ్ గా ఉన్న ఆత్మని నిర్విశేష బ్రహ్మంలో అంతర్లీనం చేసేస్తే అది ప్రభుపాద చెప్పారు ఆధ్యాత్మిక ఆత్మహత్య అని, ఆధ్యాత్మిక ఆత్మహత్య అని అదనమాట. సో వీళ్ళకి ప్రభుపాద చెప్పారు వ్యతిరేక చింత చేయాలి వాళ్ళకి. వ్యతిరేక చింత అంటే ఇది కాదు ఇది కాదు, నేతి నేతి నేతి. మీరు వినే ఉంటారు కదా ఈ శంకరాచార్య ఫాలోవర్స్ వాళ్ళు సిస్టమ్ అదే అనమాట. సో ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్ని చదువుతుంటారు. ఈ ఆత్మ ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు. అలాగా కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు చేయాలన్నమాట. తర్వాత ఈ నిర్విశేషవాదులు అప్పుడప్పుడు భక్తులైనా సరే కూడా వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తారు అనమాట. ఎందుకంటే ఈ అహంగ్రహ బుద్ధి, నేనే భగవంతుణ్ణి అనే భావన పోగొట్టుకోవడం చాలా కష్టం వాళ్ళకి. సో అందువల్ల ప్రభుపాద మనని ఎంతో గొప్ప కృతజ్ఞులు అయి ఉండాలన్నమాట. ఎందుకంటే అందువల్ల ప్రభుపాద భక్తి సిద్ధాంతం గురించి అదే రాశారు. ప్రభుపాద భక్తి సిద్ధాంతం గురించి అదే రాశారు. ఇంపర్సనల్ కెలామిటీ యూ హ్యావ్ సేవ్డ్. సో ఇది ఇంపర్సనల్ కెలామిటీ ఏదో పెద్ద ప్రమాదకరమైన భయంకరమైన ప్రమాదం అనమాట ఈ నిర్విశేష బ్రహ్మంలో ఆసక్తి. సో మనం ఎప్పుడు కూడా ప్రభుపాద చైతన్య చరితామృతిలో రాశారనమాట, పొరపాటును కూడా శంకరాచార్య శారీరక భాష్య, ఈ మాయావాదుల యొక్క అనువాదాలు తాత్పర్యాలు మనం ఎప్పుడు కూడా కొంచెం చదవడానికి ఏ విధమైన ఆసక్తి చూపించకూడదు. ఏదో చూద్దాం ఏంటి రాశాడు అని అన్న ఉత్సాహం కూడా మనలో కలగకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఆ నిర్విశేష బ్రహ్మం పట్ల ఆసక్తి ఉంటే అదృష్టవశాత్తు కృష్ణ భక్తులు అయినా సరే కూడా ఇది చాలా కష్టమైపోతుంది ఆ అహంగోపాసన, అహంగ్ర బుద్ధి పోగొట్టుకోవడానికి. సో మళ్ళీ కృష్ణుడు చెప్తాడు అనమాట, ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పర అనన్యనైవ యోగేన మాం ధ్యాయంతు ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్త మయ్యావేశిత చేతసాం. ఓ పార్థ, తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుక్త సేవలో నెలకొని తన మనస్సును నాపైనే సంలగ్నం చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగరం నుండి
శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. సో ఇక్కడ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఒక్క భక్తి మార్గంలో సాధన చేస్తూ జ్ఞానం లేకపోయినా సరే నా భక్తులు చాలా సులభంగా ఆనందంగా సాధన చేస్తూ ఈ భౌతిక బంధాల నుంచి ముక్తులైపోతారు. ఎందుకంటే ఇక్కడ సన్యాస మీన్స్ త్యాగ, విడిచిపెట్టడం. సో ఇక్కడ ఈ కర్మ నుంచి, జ్ఞానం నుంచి, తపస్సు నుంచి, ఈ అన్ని రకాలైనటువంటి పద్ధతుల నుంచి ముక్తులైపోయి వాటన్నిటిని విడిచిపెట్టి వాళ్ళ కార్యాలన్నీ, కర్మలన్నీ కూడా నాకు అర్పణ చేసి నా కోసం చేస్తూ సో నన్ను పూజించే వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి ముక్తినిచ్చేస్తాను. సో ప్రభుపాద చెప్తారనమాట, ఒక ఈ శ్లోకం మీద లెక్చర్లు ప్రభుపాద చెప్తున్నారు. అంటే ఒక కుక్క నదిలో ఈత కొడుతుంది. ఆ కుక్క తోకను పట్టుకుని ఎవడో నదిని దాటాలని ప్రయత్నించాడు. అది ఎంతో సుదుర్లభం, అసాధ్యం. అలాగే మరో మార్గాన్ని పట్టుకుని ఈ సంసారం ఈ సాగరాన్ని దాటడం అసంభవం అన్నమాట. కానీ కృష్ణుడి యొక్క పాదపద్మాలకి మన కర్మలన్నీ అర్పణ చేసుకుని మిగతా అన్ని రకాలైనటువంటి మార్గాల్ని విడిచిపెట్టేసి కృష్ణుడినే పూజించే వాళ్ళకి కృష్ణుడు చెప్తున్నాడు, నేనే స్వయంగా గరుడు మీద కూర్చుని నేనే స్వయంగా వచ్చి నేను ఆ గరుడు మీద వెనక కూర్చోబెట్టి నేనే తీసుకెళ్ళిపోతాను, అంత సులభం అని. సో మిగతా 8వ అధ్యాయంలో నేను చెప్పాను కదా, అర్చిరాది మార్గాలని ఉంటాయి. ఈ యోగులందరూ కూడా వాళ్ళంతట వాళ్ళు ఈ కుండల్ని జాగృతం చేసుకుని బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు నిర్ణయించుకుని సూర్యుడి యొక్క కిరణాలని పట్టుకుని వాళ్ళు పైలోకాలకి వెళ్తుంటారు అనమాట. వాళ్ళ ప్రయత్నాలు బట్టి వాళ్ళు వెళ్తుంటారు. కానీ ఇక్కడ ఆ ఇబ్బంది లేకుండా ఎవరైతే కృష్ణుడిని పూజిస్తారో, అనన్య భక్తులై ఉంటారో వాళ్ళకి మాత్రం నేను స్వయంగా వచ్చి గరుడు మీద వెనకాల కూర్చోబెట్టుకుని నేను స్వయంగా తీసుకువెళ్తాను అని ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు. అందువల్ల కొంతమందికి ఈ వర్ణాశ్రమ ధర్మాలను బట్టి కార్యాలు చేసి వాటి యొక్క ఫలితాలని పొందాలని కోరిక ఉన్నా సరే కూడా ఈ భక్తి మార్గంలో ఈ శ్రవణం కీర్తనం చేస్తే వాళ్ళకి ఆ కోరికలు, ఆ ఫలితాలు కావాలంటే నేను ఇస్తాను అని. ఈ విషయంలో విశ్వనాథ్ చక్రవర్తి గారు అంటారు, ఏ విధమైన సాధన చేయాలి అంటే, అతను జోకింగ్ అంటే, లేదు నా భక్తి లేని వాళ్ళకి ఏ సాధన లేకపోయినా సరే అప్పుడప్పుడు వాళ్ళ మీద దాని మీద నేనే స్వయంగా వచ్చి తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. అది చాలా విశేషమైనది. అందువల్ల సో ఇది ఈ 8వ శ్లోకం ఇదనమాట, అల్టిమేట్. మయ్యే వామన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః. దేవదేవుడైన నా మీదనే నీ మనస్సును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా. సో ఈ భక్తి మార్గం మధ్య మిగతా మార్గాల మధ్య తేడా ఏమిటంటే, మిగతా మార్గాలు చనిపోయిన తర్వాత వాళ్ళకి ముక్తి కలుగుతుంది, ఏదో బ్రహ్మ సాయుధ్యం, ఏదో వైకుంఠం వెళ్ళడం. కానీ కృష్ణ భక్తులైన వాళ్ళకి ఈ జన్మలోనే మనం ఈ జీవిస్తూ, ఈ శరీరంలో జీవిస్తూ విముక్తులు అయిపోతాం అనమాట. అది గొప్పతనం. సో ఈ శ్లోకంలో అదే చెప్తున్నాడు, నీ మనస్సుని నీ బుద్ధిని
ఈ శ్యామ సుందర రూపంలో స్థిరంగా ఉంచు. నీ మనస్సుని శ్యామ సుందర రూపం మీద స్థిరంగా ఉంచు. నీ బుద్ధిని నా సేవలోనే సంపూర్ణంగా నా సేవలోనే వినియోగించు. తర్వాత ఎప్పుడు కూడా నువ్వు నాలోనే జీవిస్తూ ఉంటావు. సో నాలో జీవించడం అంటే నా గోలోక బృందావనంలో జీవిస్తావు. సో ఇప్పుడే ఈ క్షణంలో మనం గోలోక బృందావనంలో నివసించవచ్చు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, అన్ని విడిచిపెట్టి ఏమి ఇంకా బ్యాగేజ్ ఏమి లేకుండా నా దగ్గరికి వచ్చాయి అంటే మనం అంటున్నాం లేదు నేను కొంచెం సూట్ కేస్ ప్యాక్ చేసుకోవాలి అని అంటాం. అంటే కానీ లేదు, కృష్ణుడు నిరాకరిస్తాడు. నో సూట్ కేస్ ప్యాక్ చేయడం కాదు, వెంటనే వచ్చాయి అని. సో మనకి ఇష్టం ఉండదు వెంటనే అన్ని వదిలిపెట్టడం అంటే, మనకి చాలా కష్టం. అందువల్ల ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు ఈ క్షణంలో నాలో ఉండొచ్చు, నా గోలోకంలో జీవించచ్చు, కానీ అన్ని విడిచిపెట్టే నీ మనస్సు అంతటిని నా శ్యామ సుందర రూపం మీద స్థిరపరిచి నీ బుద్ధిని ఇంకా దేని గురించి కాకుండా ఒక్క నా సేవలోనే సంపూర్ణంగా వినియోగించు, అప్పుడు నాలోనే ఉంటావని కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు అనమాట. మీరు ఈ కథ వినే ఉంటారు. యమునాచార్య అని మీరు ఉన్నారు కదా, అలబండారు, అక్కడ మధురై ఆ ప్రాంతాల్లో, కాంచీపురం ఆ ప్రాంతాలకి రాజయ్యాడు అనమాట. సో అతడు ఆచార్యుడు ఆయన అయిన తర్వాత ఆయన ముందు అనమాట. అప్పుడు ఒకసారి అతని తాతగారు నాథముని అని ఒక పెద్ద గొప్ప భక్తుడు అనమాట అతను శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. కానీ అతని మనవడు అదృష్టవశాత్తు పెద్ద రాజు అయిపోతాడు. రాజైపోతే ఆ కథ మళ్ళీ ఇంకెప్పుడైనా చెప్పొచ్చు, మీరు వినే ఉంటారు. ఆ రాజు అయిపోతే ఆ రాజ్య సుఖాల్లో భోగాల్లో తూలిపోతూ అతను కృష్ణ భక్తిని మర్చిపోతాడు అనమాట. అప్పుడు నాథముని తన శిష్యుని పిల్లయ్య ఏదో అతని పేరు అనమాట, అతన్ని పిలిచి ఎలాగైనా సరే ఈ యమునాచార్యుడిని ఈ భోగాల నుంచి దూరం చేసి కృష్ణ భక్తిలోకి తీసుకురా, ఎందుకంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యులు మనకి ఇంకా లేరు, అతన్నే చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను అని అంటే, అప్పుడు అతను కానీ రాజుగారు అయిపోయి చాలా చాలా బిజీ అయిపోయారు అనమాట. సో కలియడానికి అంగీకరించలేదు అంతా. అతను ఏం చేశాడు అనమాట, ఆ యమునాచార్యుడి యొక్క వంటవాడితో స్నేహం చేసి అతను ఒక రకమైనటువంటి ఆకుకూర అతనికి రోజు ఇచ్చేవాడు అనమాట. ఇచ్చి ఈ ఆకుకూర మీ రాజుగారికి తినిపించు, అతనికి ఆయు వృద్ధి చెందుతుంది, జ్ఞాపకశక్తి పొందుతుంది, చాలా మధురంగా ఆస్వాదన కూడా ఉంది, టేస్ట్ కూడా బాగుంటుందని. అంటే ప్రతిరోజు కూడా ఆ ఆకుకూర తెచ్చి అతనికి ఇచ్చేవాడు అనమాట ఈ వంటవాడికి. సో వంటవాడు ఉండి రాజుగారికి తినిపించేవాడు. రాజుగారికి 1, 2 రోజులు 3 రోజుల తర్వాత చాలా అలవాటు అయిపోయి, బాగా ఉంది ఈ వంట, ఎవరు తెస్తున్నారు ఏంటి అంటే, కొత్తగా వంట ఎప్పుడు నేర్చుకున్నావు అదని. అలాగా కొన్ని రోజులు, 1 నెల రోజులు అలాగే ప్రతిరోజు సప్లై చేస్తాడు అతను. ఆ తర్వాత కొన్ని రోజులు సప్లై చేయడం మానేశాడు. సో ఎప్పుడైతే వంటవాడు ఆ ఆకుకూరలు పిండి వంట సప్లై సర్వ్ చేయలేదో, ఆ యమునాచార్యుడు అడిగాడు అనమాట, ఏది ఆ స్పెషల్ ఆకుకూర సబ్జీ కూర ఏమిది అంటే, ఏదో ఒక స్వామీజీ ప్రతిరోజు తెచ్చేవాడు, ఈరోజు 3-4 రోజులు తేవట్లేదని. అంటే మళ్ళీ వచ్చినప్పుడు నన్ను కలియమని చెప్పు అని అంటే, వెంటనే 3-4 రోజుల తర్వాత మళ్ళీ వస్తే, అంటే రాజుగారు మిమ్మల్ని కలియాలని అంటున్నాడు అని అంటే, వెంటనే అతను తీసుకెళ్తాడు రాజుగారిని. సో అంటే అప్పుడు అతను చెప్తాడనమాట, నేను మీ తాతగారి చాలా అతని శిష్యుణ్ణి, మీ తాతగారు చనిపోయే ముందు నీకోసం ఒక పెద్ద నిధిని విడిచిపెట్టారు, అది శ్రీరంగంలో ఉన్నది. ఆ శ్రీరంగంలో 7 ద్వారాలు బురుజుల తర్వాత ఒక పెద్ద పాము ఆ నిధిని కాపాడుతున్నది, అందువల్ల నిన్ను తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను.
అప్పుడే పెద్ద కొన్ని యుద్ధాలు చేసి చాలా నష్టపోయి ఆ ధనావసరం బట్టి ఉన్నాడు అనమాట. ధనావసరం ఉన్నదనమాట అతనికి, యమునాచార్యుడికి. యా వెంటనే వెళ్ళాలి అంటే అన్నాడు, మన ఇద్దరమే వెళ్ళాలి, అదే కండిషన్, నడుచుకుని వెళ్ళాలి. ఠీకే, నాకు ఎంత నిధి ఉంటే ఏదైనా చేస్తానన్నాడు. అంటే అప్పుడు యమునాచార్యుడు ఇతను రోజు నడిచి వెళ్తున్నాడు అనమాట, కాంచీపురం నుంచి అక్కడ వరకు, శ్రీరంగం వరకు. సో శ్రీరంగం దారి మధ్యలో ఈ పిల్లాయి భగవద్గీత నేర్పిస్తున్నాడు అనమాట. భగవద్గీత నేర్పిస్తున్నాడు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు. అలా నేర్పిస్తూ 12వ అధ్యాయం ఈ 8వ శ్లోకం దగ్గరికి వచ్చినప్పుడు, మయ్యేవ మన అదస్వ మయి నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అనే అర్థం చెప్తూ, ఇవన్నీ శ్లోకం అర్థం అది భాష్యం అది చెప్తూ ఉంటే అతను యమునాచార్యుడు, ఈ రాజ్యం వద్దు, ఈ నిధులు వద్దు నాకు, నేను వెంటనే కృష్ణుడి శరణను పొందుతున్నాను అని వెంటనే గురుగారు, మీరే నా గురువు గారు, నాకు శ్రీరంగం వెళ్ళడానికి నాకేం ఇష్టం లేదు, నా కృష్ణుడి భక్తుల్లో నేను వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను, నాకేదో దారి చూపించని గురువు గారి దగ్గర శరణం పొందేస్తాడు. అంటే అప్పుడు ఇది ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనం. కాకపోతే అప్పుడు లేదు, తీసుకెళ్తాను సరే, నీకు ఒక విచిత్రమైన నిధి మీకు చూపిస్తాను, ఏదంటే అప్పుడు అతను తీసుకెళ్ళి మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది, 7 ద్వారాల తర్వాత శ్రీరంగం రంగనాథుడు అక్కడ విహరిస్తుంటాడు. ఆ తర్వాత ఒక పెద్ద పాము మీద పడుకుంటాడు కదా, అది అనంతశేషుడు. అదే అంటే అప్పుడు అతను చూపిస్తాడు, మీ తాతగారు విడిచిపెట్టిన అతి మూల్యమైన నిధి ఇదే, ఇతనే రంగనాథుడే, అతని శరణు పొందు అంటే వెంటనే యమునాచార్యుడు ఆ రంగనాథుడు శరణం పొందేస్తాడు అనమాట వెంటనే. కొంతమందికి ప్రభుపాద చెప్తారు భక్తి రసాం సింధులో, కొంతమందికి వెంటనే కృష్ణ కథ వెంటనే వినడం తర్వాత వెంటనే వాళ్ళు కృష్ణుడి యొక్క భక్తి జాగృతం అయిపోయి కృష్ణుడి యొక్క శరణం పొందుతారు. సో కానీ అందరికీ అలా అవ్వదు. అందువల్ల కృష్ణుడికి కూడా తెలుసు అనమాట. సో అందువల్ల అత చిత్తం సమాధాతం నా శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనంజయ అంటే కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు అలా చేయకపోతే నీ మనస్సు క్రమం తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలు అనుసరించు, ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకున్నాను. సో ఇక్కడ ఇక్కడ కృష్ణుడు మనకి చాయిస్ ఇస్తున్నాడు అనమాట. మనం కూడా అలాగే చాలా ఫ్లెక్సిబుల్ అయి ఉండాలి. మనం ఎవరైనా మన దగ్గరికి వచ్చి కట్టరవాది కృష్ణుడే కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలి వాళ్ళకి. సో కృష్ణుడు కూడా మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ వెంటనే శరణ పొందు, నువ్వు నాలో ఉంటావు, నా గోలోకంలో వచ్చేస్తున్నాడు అంటే అది చేయలేకపోయిన వాళ్ళకి కృష్ణుడు నీ సాధన భక్తి చేయాలి. సో ఈ భక్తి రసాంశం అంతా సాధన భక్తి గురించి అనమాట. సో పొద్దున్నే లేవడం, మంగళారతి, చన్నీళ్ళతో స్నానం చేయడం, మంచి వస్త్రాల్ని కట్టుకోవడం, తిలకం పెట్టుకోవడం, ఇవన్నీ మంగళారతి అటెండ్ అవ్వడం, జపం చేయడం, గురు పూజ, భాగవతం క్లాస్, ప్రసాదం, ఇవన్నీ కూడా నియమం ప్రకారంగా ఇష్టం లేకపోయినా చెయ్యాలన్నమాట. తర్వాత ప్రభుపాద చెప్తారు, మొట్టమొదట్లో గురువు గారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనకి కష్టం కలుగుతుంది, కష్టంగా మంగళారతి లేవాలంటే కష్టం కలుగుతుంది, చన్నీళ్ళతో స్నానం చేయాలంటే కష్టం కలుగుతుంది, ఒక ప్రసాదం తప్ప బయట ఆహారాలు తినకూడదన్న నియమం చాలా కష్టం కలుగుతుంది. కానీ గురువు గారు ఆజ్ఞ చెప్పారు కాబట్టి మనం కష్టమైనా సరే మనం ఫాలో అవ్వాలి అంటారు ప్రభుపాద. సో ఫాలో అవుతూ మనకి వాటి మీద ప్రీతి కలుగుతుంది అనమాట. సో మనం ఒకసారి ప్రీతి కలిగినప్పుడు మంగళారతి అటెండ్ అవ్వకపోతే మనకి నచ్చదనమాట. మనకి ఎంతో స్పాంటేనియస్ గా నిద్ర లేచిపోయి చన్నీళ్ళు స్నానం చేసి మంగళారతికి
పరిగెడతాం అనమాట. సో అది స్పాంటేనియస్ అదే. సో ఇది ఇది ఈ ఈ అందువల్ల ఈ కృష్ణుడి యొక్క దివ్యమంగళ మూర్తిని, శ్రీ విగ్రహాల్ని పూజించడం ఒక పెద్ద ఇంపార్టెంట్ పార్ట్ అని ప్రభుపాద్ అతని లెక్చర్ లో చెప్తాడు అనమాట. సో ఇక్కడ ధనంజయ అని కృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తాడు అనమాట. ధనంజయ అంటే అర్జునుడు ఏ విధంగా ఎంతో ధనాన్ని శత్రువుల మీద యుద్ధం చేసి వాళ్ళని జయించి ఎలాగా అతను పొందుతాడో, అలాగే మనం కూడా కృష్ణుడి యొక్క చరణాల మీద ధ్యానం చేసి కృష్ణుణ్ణి ఈ మనస్సు మీద విజయం సాధించి కృష్ణుణ్ణి పొందాలి అని అంటున్నాడని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తాడు అనమాట. ఇది మనోవృత్తి అంటే ఈ మనస్సు యొక్క ప్రవాహం ఎప్పుడు చాలా ఫాస్ట్ గా విషయాల వైపు పరిగెడుతూ ఉంటుంది అనమాట. అటువంటి మనస్సుని నిగ్రహించి మనం కృష్ణుడి తరపున పరిగెత్తే చేయాలి. దాన్ని చిత్తవృత్తి నిగ్రహం అంటారు అనమాట. ఆ చిత్తవృత్తి నిగ్రహమే సాధన భక్తి అన్నమాట. సో ఈ సాధన భక్తి చేయలేకపోరు కొంతమంది. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. నీవు సాధన చేయకపోతే నా కొరకు పనిచేయడానికి ప్రయత్నించు, ఎందుకంటే నా కొరకు పనిచేయడం ద్వారా నీవు పూర్వస్థితికి చేరుకోగలవు. సో కొంతమంది గురువు గారి నిర్దేశించిన భక్తి యోగ నియమాల్ని సాధన చేయడానికి సమర్థుడు కాకపోతే భగవంతుడి కొరకు పనిచేయాలి. సో భగవంతుడు ఈ పనిని చేసే పద్ధతి 11వ అధ్యాయం 55 శ్లోకంలో ఇదివరకే వివరించబడింది. సో కృష్ణ భక్తి ప్రచారానికి అతడు సహానుభూతితో సహకరించాలి. సో కృష్ణ చైతన్యాన్ని విస్తృతపరచడంలో అనేక మంది భక్తులు నెలకొని ఉంటారు. సో చాలా మంది చాలా మంది కృష్ణ భక్తి చేయలేకపోతారు. వాళ్ళు కృష్ణుడి యొక్క పనిచేయాలి. ఎందుకంటే మందిరం నిర్మించడానికి నిధులు కావాలి, ఈ జాగాలన్నీ కూడా కొనడానికి, వీటన్నిటి ఇక్కడ ముంబై మందిరంలో సేతిజీ అని ఒక మంచి మహాభక్తుడు అతను ఉండేవాడు అనమాట. అతను చాలా సేవ చేస్తాడు అనమాట. అతను పార్టీషన్ అప్పుడు భారతదేశం పాకిస్తాన్ విభజించినప్పుడు ఇవెన్నో అక్కడ చాలా హత్యలు అవి జరిగాయి కదా. అతను చాలా మంది ముస్లింని చంపాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులకి హింస పెడుతున్నారని. సో అతని దగ్గర పెద్ద గన్ ఉండేది అనమాట. సో ఈ నాయర్ వాళ్ళ యొక్క మనుషులు వస్తే ఆ గన్ను చూపించి వాటిని బెదిరించి వాళ్ళని పంపించే పారదొలుతాడు అనమాట. అప్పుడు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి చాలా కష్టాలు పడ్డారు అనమాట. సో ప్రభుపాద శిష్యులు, అతనికి కృష్ణుడు అంటే తెలిసేదే కాదు. అతనికి అంతా ప్రభుపాదే అంతా సర్వం. వాళ్ళకి కృష్ణ భక్తి ఉండేది కాదు, ప్రభుపాద భక్తి అనమాట వాళ్ళకి అతనికి. అంటే అప్పుడు ప్రభుపాద్ చెప్పాడు అనమాట అంతా. సో కొంతమంది శిష్యులు అడిగారు ప్రభుపాద్ని, ఈ సేతికి మీరు దీక్ష ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఈ దీక్ష అక్కర్లేదు అతనికి, ఎందుకంటే దీక్ష ఇస్తే అన్ని నియమాలు అవి ఫాలో అవ్వాలి, సన్మార్గంలో ఉండాలి. కానీ కొంత గూండాగిరి చేయడానికి కూడా మనకి కావాలి కదా. ఈ తుపాకులు చూపించి బెదిరించడం, ఈ నాయర్ మనుషుల్ని పారద్రోలడం, ఇవన్నీ ఎవరు చేస్తారు, అందువల్ల అలాగే ఉండి అని. ఆ తర్వాత ఈ మన ఇస్కాన్ భక్తులకి, విదేశాల నుంచి వచ్చిన భక్తులకి నివసించడానికి
ఇంకా ఏమైనా భవనాలు ఏమీ లేవు అనమాట. సో అతను సేతి అతను డబ్బులతో అతను భవనాల్ని కట్టిస్తాడు. అతను కట్టిస్తే ప్రభుపాద చెప్పారనమాట, నువ్వు భక్తుల కోసం ఇళ్ళు నిర్మించావు కదా, నీ కోసం కృష్ణుడు గోలోక బృందావనంలో ఇంటిని నిర్మించి తయారు చేసి ఉంచాడు, నువ్వు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అని అతనికి ప్రభుపాద్ సేతిజీ ఆశీర్వాదం ఇస్తారు అనమాట. అలాగా కృష్ణుడి కోసం మందిరం కట్టిస్తే మన కోసం కృష్ణుడు గోలోక బృందావనంలో ఇల్లు కట్టిస్తాడు అనమాట. అదే అనమాట. సో అలాగా కృష్ణుడి కోసం పనిచేయాలన్నమాట. సో కృష్ణుడికి ప్రభుపాద్ చెప్తారనమాట, అత్యధిక అపేక్షి కర్తుం మధ్యోగమాశ్రితం సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యథాత్మవాన్. నీవు నా గురించిన ఈ భావనలో పనిచేయడంలో ఆసక్తుడైతే నీ కర్మఫలాలన్నింటినీ త్యాగం చేసి ఆత్మస్థితుడు కావడానికి ప్రయత్నించు. సో ప్రభుపాద్ చాలా మంచి పొరపాటు రాస్తారు దీని గురించి. సో ప్రభుపాద్ చెప్పారన్నమాట, ఈ సాంఘిక కుటుంబ ధార్మికుల ఆలోచనల కారణంగా లేదా ఇతర ఆటంకాల కారణంగా కృష్ణ చైతన్య కార్యపాలన సానుభూతులైనా చూపలేకపోవచ్చు కృష్ణ చైతన్య కార్యాల్లో. అందువల్ల అటువంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అబ్జెక్షన్ చేస్తారు. ఇవన్నీ చాలా కష్టాలు ఉంటాయి ఆఫీసుల్లో, కొన్ని దేశాల్లో మనం కృష్ణుడి గురించి పని చేయలేం. అందువల్ల అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు సర్వకర్మ ఫల త్యాగం, యూనో నీ యొక్క కర్మఫల త్యాగంతో ఈ డబ్బులు పెట్టి ధర్మశాలలు నిర్మించడం, హాస్పిటల్ నిర్మించడం, రోడ్లు నిర్మించడం, పేదవాళ్ళకి చదువు చెప్పించడం, వైద్య సౌకర్యం కల్పించడం, ఇవన్నీ చేస్తే పుణ్యకర్మ కలుగుతుంది. ఆ పుణ్యకర్మ వల్ల మంచి జన్మ కలుగుతుంది. ఆ మంచి జన్మలో కలిగితే భక్తుల యొక్క సంఘం కలుగుతుంది. ఆ భక్తుల యొక్క సంఘం కలిగితే భక్తుడు అవ్వచ్చు అని ప్రభుపాద్ చెప్తారనమాట. సో అందువల్ల ఇది కూడా ఉన్నది. ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఎందుకంటే అద్వేష్ట సర్వభూతానం ప్రభుపాద్ చాలా మంచి బాగా చెప్పారు వివరణంగా. సో మరి నెక్స్ట్ వీక్ మనం చేద్దాం మిగతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు నిర్గుణ శ్రద్ధ తమో శ్రద్ధ చెప్పారు కదా, పాపం సత్వగుణకి ఏం చెప్పారు ప్రభు? నిర్గుణ శ్రద్ధ తమో శ్రద్ధ అని చెప్పారు కదా. ఆత్మ తత్వాన్ని తెలుసుకునే వాళ్ళకి సత్వగుణ శ్రద్ధ అనమాట. కర్మల మీద ఆసక్తి అంటే అది రజోగుణ శ్రద్ధ. పాపకర్మలు చేయించేది తమోగుణ శ్రద్ధ. కృష్ణ భక్తిని చేయించేది నిర్గుణ శ్రద్ధ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 9వ స్కందంలో శ్లోకం చెప్పారు చూడండి, భాగవతంలోది, ఇక్కడ సింగ్ చేస్తూ. అది ఎన్నో శ్లోకం ప్రభుజీ? అది ఒక్కసారి చెప్పరా? మనస్సు స్థిరంగా ఉంటుంది దాని గురించి చెప్పారు. శ్యామసుందరి రూపం మీదే చేయాలి. 9 భాగవతంలో ప్రభుజీ. మూడో స్కందం శ్లోకం ఏమిటి? ఎన్నో శ్లోకం? మీకు చాలా ఇష్టమైన శ్లోకం అన్నారు, అది మీకు చాలా ఇష్టం. మదాశ్రయ కథామృష్ట కథయంతి చ. బట్ బ్రేక్ అయింది ప్రభు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. మదాశ్రయ కథామృష్ట శృణ్వంతి కథయంతి చ తపంతి త్రివిధాస్తాప నైతాన్ మద్గత చేతస. ఎన్నో శ్లోకం ప్రభుజీ ఇది? ఇది 3వ అధ్యాయం, 3వ స్కందం 25వ అధ్యాయం. ఎన్నో నెంబర్లు మనం చూడాలి. 3వ స్కందంలో 25వ శ్లోకమా? 25వ అధ్యాయం.
నేను పంపిస్తాను. ఓకే, 25వ అధ్యాయం ఎన్నో శ్లోకం కూడా చెప్పు. అది ఒక్కరు కొంచెం చెప్పరా? యా మూడు 25 23. 23. కొంచెం విశ్లేషణ. ఇంకేమైనా అంతే, ఒక్కరో విశ్లేషణ చేయరా దాన్ని మళ్ళీ ఒకసారి. అదే అంటారు అనమాట. Engaged constantly in chanting and hearing about me, the Supreme Personality of Godhead, the sadhus do not suffer from material miseries because they are always filled with the thoughts of my pastimes and activities. So అదే నేను. సో ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పుణ్యాత్ములైనా సరే వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఎందుకంటే ప్రభుపాద చెప్పారు, ఈ పాపకర్మ ఫలితాలని బట్టి కాదు, ఈ ప్రపంచంలో పుణ్యాత్ములు కూడా కష్టాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఆ విధంగా భగవంతుడు నిర్మించాడు, దుఃఖాలయం అశాశ్వతం అని. కానీ భక్తులైన వాళ్ళు కష్టాలు ఉన్నా సరే దుఃఖ అనుభూతి వాళ్ళకి కలగదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా లీలల్లో, నా కథల్లో వాళ్ళ మనస్సులు మగ్నం అయిపోయి ఈ మూడు తాపాలు వాళ్ళకి అంటావు అని కృష్ణుడు అంటాడు. మనం కష్టం వచ్చినప్పుడు మనం విచలితం అయిపోయి భాగవతం చదవడం అవి మానేస్తాం. భక్తులు మాత్రం ఇంకా భాగవతాన్ని ఎక్కువ చదువుతారు. దుఃఖం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ దగ్గరగా ఉంటారు భగవంతుడికి. ఎందుకంటే ఎవరికైనా సరే దుఃఖం రాకుండా ఎవరు కూడా అనలేరు అనమాట, నాకు ఇంకా దుఃఖం లేకుండా నేను జీవించాలి అని. ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా దుఃఖం కలుగుతుంది. బ్రహ్మదేవుడికి కూడా దుఃఖమే అప్పుడప్పుడు. ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేసేందుకు కూడా ఒకసారి వృత్రాసురుడిని చంపిన తర్వాత వాళ్ళకి ఎన్నో కష్టాలు పడి మానస సరోవరంలో కొలంలో దాగిపోయి తామర పువ్వులో కొట్టంలో దాగిపోయాడు పాపం. అలాగా ఎన్నో కష్టాలు పడ్డాడు ఇంద్రుడు కూడా. అందువల్ల ఎవరు కూడా కష్టాలు రాకుండా ఉండాలని అంటే చాలా కష్టం, అందరికీ కష్టాలు వస్తాయి. సో కృష్ణుడు చెప్తున్నాడు, నా కథల్లో మనస్సు మగ్నం చేస్తే ఈ దుఃఖానుభూతి కలగదు అని. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 7th చాప్టర్ లో ఇది మనకి జ్ఞానం గురించి, జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. జ్ఞానం వస్తే మనకి శరణాగతి ఈజీ అవుతుందని బహునా. సో కానీ మళ్ళీ ఇంకొక ఇది విన్నది నేను, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే త్యాగం గొప్పది అని కూడా ఉంది కదా ప్రభు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జ్ఞానము గొప్పది, జ్ఞానం ఉంటే నాకు ఇష్టం అని కృష్ణుడు చెప్పాడు 7th చాప్టర్ లో. 4 రకాల భక్తుల్లో జ్ఞాని, భక్తి యోగం చేసే జ్ఞాని గొప్పవాడని చెప్తున్నారు. మళ్ళీ జ్ఞానం శర్మ 2 రకాల జ్ఞానాలండి. ఓకే. ఒకటి నిరాకార బ్రహ్మం గురించి జ్ఞానం, భాగవతం చదివేది ఒక జ్ఞానం. సో జ్ఞానం అక్కడ 7th చాప్టర్ లో జ్ఞానం ఏమిటంటే భగవద్ జ్ఞానం అన్నమాట. నా గురించి తెలుసుకోవాలని, నా గురించి జ్ఞానం అటువంటి జ్ఞానులు నాకు చాలా ఇష్టం అని
కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ రెగ్యులర్ జ్ఞానం, ఈ నిరాకార బ్రహ్మం గురించి, ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత దాని మీద ధ్యానం చేయడం. సో ధ్యానం చేయడం వల్ల కర్మఫల త్యాగం చాలా సులభం అవుతుంది అని అంటారు అనమాట. అదే. ఓకే ప్రభు, హరే కృష్ణ. భగవద్ జ్ఞానం అబ్సల్యూట్ ట్రూత్ గురించి నాలెడ్జ్ ఉంటే దట్ ఈస్ అది బెటర్, ఎక్కువ. అది ఉన్న వాళ్ళు ఈజీగా సరెండర్ అవుతారు. ఆ జ్ఞానం ఎప్పుడు గొప్పది. హరే కృష్ణ. నాకు చాలా ప్రియులు అని కృష్ణుడు అక్కడ చెప్తున్నాడు. అక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత ప్రభు, ఈ నిత్య సిద్ధులు, సాధన భక్తి ఉన్న వాళ్ళు, ఇప్పుడు నిత్య సిద్ధులు అంటే ఇప్పుడు మనం యమునాచార్యులు అలా అనుకోవచ్చా ప్రభు? ఇప్పుడు మీరు చెప్పిన నాదముని అలాగా అది మన మిగతా ఇప్పుడు మనం సాధన భక్తి చేస్తూ ఉంటాం అంటే నిత్యం కర్మలు చేస్తూ భక్తి, పొద్దునే ఆస్టరిటీ తపస్సు కింద చేస్తుంటే మనం సాధన భక్తి కింద వచ్చినప్పుడు ఇవన్నీ ఒకటే రిజల్ట్ వస్తాయా ప్రభు? నిత్య సిద్ధులు సాధన భక్తి ద్వారా చేసేవాళ్ళు, అలాగే కృష్ణుడి కోసం కర్మలు చేసేవాళ్ళు అంటే గుళ్ళు అవి నిర్మించేవారు, దాని ఇప్పుడు వాటికి ఫలితము ఒక విధంగా ఉంటుందని చెప్పచ్చునా? ఎలాగా ప్రభు? ప్రభు చేసే వాళ్ళకి కృష్ణుడు సులభంగా దొరుకుతాడు. కృష్ణుడి యొక్క మందిరాలు కట్టించి కృష్ణుడి యొక్క కర్మలు చేసే వాళ్ళకి ఆ సుకృతి వల్ల సాధన భక్తికి వస్తారు వాళ్ళు. ఈ పుణ్యకర్మలు చేసి ఈ కృష్ణుడి యొక్క కర్మలు, కృష్ణుడి కోసం కర్మలు చేయలేకపోయిన వాళ్ళు, ప్రభుపాద చెప్తున్నారు, అటువంటి వాళ్ళు ధర్మశాలలు నిర్మించి, రోడ్లు నిర్మించి వాళ్ళ యొక్క కర్మఫలాన్ని కృష్ణుడికి అర్పించాలి, అర్పణ వాళ్ళని త్యాగం చేయాలి. వాళ్ళకి మంచి జన్మ దొరుకుతుంది. మంచి జన్మ దొరికినప్పుడు మంచి ధనవంతులు అయినప్పుడు, ఇస్కాన్ భక్తులు ఉన్నారు కదా, మనం డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాం. గిరిరాజ్ మహారాజ్ విన్నారా మీరు పేరు? ఎవరు ప్రభు? గిరిరాజ్ మహారాజ్. వెళ్ళలేదు ప్రభు, వెళ్ళలేదు. ఈ మందిరం కట్టినప్పుడు అతను అమెరికా నుంచి వచ్చాడు అనమాట. ఇక్కడ మందిరం కట్టడానికి చాలా డబ్బులు అవసరమైంది కదా, అతను ఏం చేసేవాడు, ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి ఎవరి దగ్గర మెర్సిడీస్ బెంచ్ కార్లు ఉన్నాయో ఆ లిస్ట్ ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడు. సదావకాశం కల్పించారు. ఋషికేశ్ మహత్లాల్ అని ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అతని ఆఫీస్ బయట 5 గంటలు కూర్చున్నాడు బాబు అతను కలియడానికి. ఆ ఋషికేశ్ మహత్లాల్ ఇతని డెడికేషన్ చూసి, బాబు ఏం కావాలి మీకు అంటే, అప్పుడు మెంబర్ అవ్వని, అలాగా ఇప్పుడు పెద్ద భక్తుడు చెప్పటి మందిరం అతను. అలాగా అతనికి సుకృతి అనమాట, సుకృతి కలుగుతుంది. మనం ఈ కర్మఫల త్యాగం వల్ల మంచి సుకృతి కలుగుతుంది. అప్పుడు ఎవరు భక్తుడు వచ్చి భక్తిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో భక్తి మార్గం, భక్తి సాధన చేయకుండా ఎవరు కృష్ణుని పొందలేరు. అది. హరే కృష్ణ. ఈ సాధన నిత్య సిద్ధులు అవ్వచ్చు. ఓకే, స్టేజ్ పెరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ స్టేజ్ కి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళచ్చు. ఇవన్నీ హ్యూమిలిటీ అంటే చాలా నమ్రతగా ఉంటే మన స్టాండర్డ్ మనకి పెరుగుతుంది అన్నమాట. మనం ఎంత నమ్రత మనం పొందుతాం అంత భక్తి మనకి కలుగుతుంది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. Any other? లేదు ప్రభు, ఇంకెవరు అడగట్లేదు. హరే కృష్ణ. వెల్కమ్ ప్రభు. రజనాన్ ప్రభు. రజనాన్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు విన్నారా యమునాచార్య స్టోరీ? యమునాచార్యుల వారి సంగతి, ఆయన 5 ఏళ్లకే రాజు అయ్యాడు. 18 ఏళ్ళ దాకా ఉన్నాడు. 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ జ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. అదంతా చాలా పెద్ద కథ. మీరు చెప్పినట్టు వచ్చేవారని చెప్పండి, మీరు మళ్ళీ మీ నోటితో విన్నారు. మాకు చాలా బాగా చెప్పారు.
చాలా బాగుంది, చాలా సంతోషం. భగవంతుడు మీకు ఇట్లా ఇంకా ఇంకా మీకు మంచి వక్తృత్వాన్ని ఇచ్చి ఇంకా బాగా చెప్పేట్టుగా చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ చివరి మళ్ళీ ఇప్పుడు నరసింహందరి చేయమని మళ్ళీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. ధన్యవాదాలు. नमस्ते नरसिंहाय प्रह्लादलाददायिने हिरण्याकशिपूर्वक्षः तिलटङ्कानकालये इतो नरसिंहः परतो नरसिंहः यतो यतो यामि ततो नरसिंहः बहिर्नृसिंहः हृदये नृसिंहः नरसिंहमदिं शरणं प्रपदे तव करकमलवरे नाका अद्भुतशृङ्गा दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रह्लादमरा 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 जय प्रह्लादमरा जय प्रभुपदा 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 जय प्रभुपदा. Hare Krishna. Thank you very much.